ఆల్రెడీ మేము బ్రోచే నుంచి కూడా లవర్సే. సో మళ్ళీ లవ్ చేసుకున్నాం అంతే, కొద్ది రోజులు మంచిగా అవుట్డోర్ వెళ్ళి అక్కడికి. శ్రీ విష్ణు గారు సార్, మీకు నాకు తెలిసినంత వరకు మీ సినిమాలో ఒక మంచి ల్యావిష్ సాంగ్ ఉండాలి, బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఒక మంచి డ్రీమ్ సాంగ్ లాంటిది ఉండాలని కోరిక కనిపిస్తుంది మీ ప్రతి సినిమాలో కూడా. ఈ పాట అలాంటిదేనా ఇందులో? నా కోరిక కనిపించింది అలాగా. నిజంగా నేనైతే సాంగ్స్ అవాయిడ్ చేయమని ఎప్పుడు అంటూ ఉంటాను. కాకపోతే కానీ మీ పాటలు మీరు రష్యాలో డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాయి కదా? అవునవునవును ఉన్నాయి. అంటే క్యారెక్టర్ అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్క పాటలో మీరు ఒకలా ఉంటారు. అవునవును. ఇది లావిష్ అని కాదండి. యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఇది ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెటైర్ ఉందండి దాని మీద, నా మీద. మీ మీదేనా? సాంగ్స్. రాహుల్ రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్, రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుష్గా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలో వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్, ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు లీడ్ క్యారెక్టర్ వచ్చే బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వాటి వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్? వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ కాకపోతే ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో అభిమానులు అడగొచ్చు అనమాట, బ్యాంక్ బ్రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్. మైక్ ఇవ్వండి అన్నా. ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. February 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. అనుకున్నావా? చెప్పు, చేసావా?